శిశిర గారు, ఏంటది? ఇది గురూజీ ఇచ్చారు. పూజ చేయబోయే టైంలో ఈ చీర కట్టుకోమని చెప్పారు. ఇది అమ్మవారికి అలంకరించిన చీరంట. అమ్మవారి పూజలో ఉంచి తీసిన చీర. ఈ చీర కట్టుకుని పూజలో కూర్చుంటే ఎలాంటి అడ్డంకులు, ఇబ్బందులు కలగవని చెప్పారు. ఎలాంటి దుష్టశక్తులు దరికి చేరవు అని చెప్పారు. దీంతో పాటే గాజులు, పసుపు, కుంకుమ, పూలు ఇచ్చారు. ఇవి మాత్రమే ధరించి పూజలో కూర్చోవాలని చెప్పారంట. ఇవి తీసుకోండి. నా మంచి కోసం శివగామి ఎంతో ప్రయత్నం చేస్తోంది. నేను ఎంత అదృష్టం చేసుకొని ఉండకపోతే శివగామి లాంటి అక్క నాకు దొరుకుతుంది. ఒక తల్లి కడుపును పుట్టకపోయినా నన్ను సొంత అక్క కంటే ఎక్కువగా చూసుకుంటుంది. రక్తం పంచుకుని పుట్టకపోయినా సొంత తోడబుట్టిన దానిలాగా గమనించుకుని ఉంటుంది. నేనెంత అదృష్టవంతురాలను కదా, నేనెంత పుణ్యం చేసుకుని ఉంటాను కదా. మీ గురించి మీకు తెలీదు శిశిర గారు. ఒక్కొక్కసారి మన మనసు మనల్ని మాయ చేస్తుంది, మోసం చేస్తుంది, రకరకాల సమస్యల్ని సృష్టిస్తుంది. మన ఆలోచనల్ని వక్రించేలాగా చేసి ఏదో తెలియని వైపు చూసేలా ప్రోత్సహిస్తుంది. ఆ ఆలోచనను జయించినప్పుడు మనం ప్రపంచానికి మంచిగా కనిపిస్తాం. జయించకపోతే ప్రపంచానికి శత్రువులం అవుతాం. మనం మనసుని అదుపులో పెట్టుకోవాలి. మనల్ని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నారు? నేను ఈసారికి సిన్సియర్గానే ప్రయత్నం చేస్తున్నాను. అందరినీ కలుపుకుపోవాలని నా ఆశ. నేను ఒంటరిగా ఉంటే రేపు పుట్టబోయే నా బిడ్డ కూడా ఒంటరిదవుతుంది కదా. ఆ ఒంటరితనాన్ని నాకు పుట్టబోయే బిడ్డకి నేను ఇవ్వను. మీరు మారితే రియల్లీ హ్యాపీ అండి. ఇదిగోండి, ఈ చీర మీరు తీసుకోండి. అయ్యో, ఇప్పుడు ఇది నేను ముట్టుకోకూడదు కదా. నందిని, నందిని! అయ్యో, నందిని ఎందుకు? కావాలంటే నేనే లోపల పెడతానండి. నందిని లోపల పెడుతుందిలేండి. వస్తున్నా వదినా. నందినికి ఇవ్వండి. వదినా, ఇది అమ్మవారికి అలంకరించి పూజ చేసి తెచ్చిన చీరంట. రేపు నేను శిశురక్ష పూజ చేసేటప్పుడు దీన్ని కట్టుకోవాలంట. దీన్ని తీసుకువెళ్ళి లోపల పెట్టు. ఈ శివగామికి పని పాట ఉండదు. మళ్ళీ పూజ ఉంటుందే. ఇప్పుడేం చేయాలి? ఇది లోపల పెట్టు నందిని.